ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పూర్తి పారదర్శకతతో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శనివారం రైతులకు రాజ్యముతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో 1408 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1643 పాస్ పుస్తకాలకు గాను 1408 పంపిణీ పూర్తయింది. మిగిలిన 235 పుస్తకాలను సాంకేతిక కారణాల పరిశీలన అనంతరం వారం రోజుల్లో అందిస్తామని ఎంఆర్ఓ జేవీఆర్ రమేష్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పత్రాలు వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా ఉండాలి. రాజముద్ర అనేది వ్యవస్థకు చిహ్నమని అన్నారు. అందుకే ఈ మార్పు అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ తన వ్యక్తిగత ఫోటోలు ముద్రించి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతాంగంలో అభద్రత సృష్టించారు. దాని ఫలితాన్ని ప్రజలు ఎన్నికల్లో చూపించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం స్పష్టం. రైతు భూమికి సంపూర్ణ రక్షణ, ప్రభుత్వ పరంగా పూర్తి భరోసా. అందులో భాగమే ఈ రాజముద్ర పాస్ పుస్తకాలని అన్నారు. రాజముద్రతో పాటు రైతు ఫోటో, జై తెలుగు తల్లి నినాదంతో జాతీయతా భావాన్ని తెలియజేశారు. రైతు సమస్యను రాజకీయం చేయడం కాదు, పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, రాష్ట్ర డైరెక్టర్లు కొత్తకొండబాబు, పోతుల మోహన్ రావు, ఎంఆర్ఓ జేవీఆర్ రమేష్, జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండపక అప్పన్నదొర, మాజీ సర్పంచ్ మండపక చిన్న, జనసేన ఎంపీటీసీ దొడ్డ శ్రీను, మండల జనసేన యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట ఆర్ఐ జి మంగపతి నాయుడు బాబు, టీడీపీ జనసేన నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కరణం మాణిక్యం గారు, తల్లి నీ ఫోటో ఉంది ఇక్కడ, కూర్చో, పిలుస్తా, నీకు ఇస్తా. కూర్చోమ్మా. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి దాని మీద వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూ రక్షణ పథకం, అంటే శాశ్వత హక్కు ఎవరికన్నా ఉంటా, దీని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి. అంతేకాదు బొమ్మ ఒక చిన్న రాజముద్రికి ఒక పక్కన తగిలించాడు, ఆయన బొమ్మ మాత్రం బంద్ చేసుకున్నాడు. అంటే ప్రతిరోజు కూడా జగన్ అడ్డుకుపోతాడేమో ఈ భయంతో మీరు ఉండాలి. మీరుంటే అమ్మో జగన్ కానీ మనం ఏమైనా తేడా చేసామంటే రేపు మనకు మన భూమి పట్టుకుపోతాడు వీడు, అందుకని ఆడితోటి పోదామని చెప్పినట్టు భయాందోళనతో మిమ్మల్ని ఆకట్టుకోవాలని చేసినటువంటి ప్రయత్నం. ఈరోజు మనం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కోసం వచ్చాం. ఇక్కడ సుమారు చూస్తే 16,043 మందికి పట్టాదారు అకౌంట్స్ ఉన్నాయి. ఖాతాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ 1408 మంది పుస్తకాలు ఈ రోజు వచ్చాయి తయారై. మిగిలినటువంటి 235 వివిధ కారణాల వల్ల ఆగే, వాటిని తొందరలో మళ్ళీ ఆ కారణాలన్నింటినీ సరిచేసి మీకు సక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం మిగిలినవి కూడా అని చెప్పి మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఇచ్చేటటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఒక్కసారి మీరు చూస్తే చాలా క్లియర్గా రాజముద్రిక ప్రభుత్వం రాజముద్రకేసి ఇక్కడ చూస్తే భూ యాజమాన్య హక్కు పత్రం
మరియు పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క వాల్యూ ఏంటి అన్నది దీని మీద చాలా అర్జుకుంటారు. అదే కాకుండా మీ భూమి మీ హక్కు. అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి భూమి, నమోదైనటువంటి భూమి మీద సర్వ హక్కులు మీకున్నాయి. మనకైతే మళ్ళీ నాకు వచ్చేస్తాం, మీకున్నాయి. ఇది ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో మీకు ఇస్తున్నటువంటి హక్కు పత్రం. ఎప్పుడు కూడా జాతీయతా భావాన్ని మర్చిపోకూడదని చెప్పి వెనకపక్క జై భారత్ అంటే మన దేశం భారతదేశం కాబట్టి దీన్ని చూస్తున్న కల్లా ఒక జాతీయతా భావం మీలో స్ఫురించాలి. అలాగే మన తెలుగుదేశం అంటే తెలుగు రాష్ట్రం, జై తెలుగు తల్లి. ఈ రెండు భావాల్ని ఎప్పుడూ మనలో నరనరాల్లో జీర్ణించుకోవాలి. అప్పుడే మనం నిస్వార్థంగా అంతో ఎంతో ఈ దేశానికి సేవ చేయడానికి కానీ, పక్కవాడికి చేయూతనివ్వడానికి కానీ, మన గ్రామానికి ఏదైనా సాధించుకోవడానికి కానీ, మనగా కాళ్ళ మీద నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం చూశారు కదా, రాజముద్రికతో ఇక్కడ ఎవ్వరు ఫోటోలు లేవు. ఎమ్మెల్యేగా నన్ను 52,000 మెజార్టీతో నెగ్గించారు. నా ఫోటో వేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 4వ సారి ఆయన ఫోటో వేసుకోవచ్చు. అనగాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి, దీన్ని చేయడానికి కానీ తీయడానికి కానీ సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి. ఆయన ఫోటో వేసుకోవచ్చు. లేదే ఎక్కడ